జిల్లాలో విద్యాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సామాజిక బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అధ్యక్షతన దిశ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖలలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి అనేది ఒక సామాజిక బాధ్యతని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాయని, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని జిల్లాల విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఇక్కడ నలుగురు సమన్వయం అవసరం ఉంది. ఈజీఎస్ దానికి ఈజీఎస్ కింద ప్లాంటేషన్ చేయడానికి మీ దగ్గర 3,74,000 ఈత మొక్కలు ఉన్నాయి. ఈజీఎస్ ప్లస్ బీసీ వెల్ఫేర్, ఎక్సైజ్ అండ్ ఫారెస్ట్ నలుగురు డిపార్ట్మెంట్ కలిసి కోఆర్డినేషన్ జరగాలి. ఇది దీంతో ఏంటంటే అట్లీస్ట్ మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇన్కమింగ్ సోర్సు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా ఒక దొరుకుతుంది అనేది గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ డిసిషన్ తీసుకొని రాష్ట్రం మొత్తం 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు పెంచారు అఫీషియల్ రికార్డు. జిల్లా వైజ్గా మీరు అన్నట్టు 3,75,000 అంటే 30 జిల్లాలు వేసుకుంటే ఆటోమేటిక్గా అంతే లెక్కకు వస్తుంది. కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి. సో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంది. దిస్ ఇస్ ఒకటి మామూలుగా మీరు అందరు ఇది కాక ఎవెన్యూ ప్లాంటేషన్. నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు ఎక్కడెక్కడైతే సింగిల్ రోడ్ ఉందో ఇక అది డబుల్ రోడ్ కాదనుకునేది, అవకాశం లేదనుకునేది ఉంటే దానికి డబుల్ రోడ్ అని ఉంటే కొంత ల్యాండ్ ఓనరు మిగతా వేటికి ఇవంటి ఇస్తాడో చేయడం. కానీ వెనకటికి మా చిన్నప్పుడు కూడా మంచి మంచి చింత చెట్లు, వేప చెట్లు పెద్ద పెద్ద అన్నీ ఉంటుండే, మామిడి చెట్లు అన్ని రకాలు ఉంటుండే. అట్లా కొత్త వాళ్ళ స్థలాలకు పోయి 2-3 లైన్స్ పెట్టేసి మళ్ళీ ఎలక్ట్రిసిటీ పోల్ల కింద కాకుండా ఆ ప్లాంటేషన్ కొంత లోకల్గా కోఆర్డినేట్ చేస్తే మంచి గ్రీనరీ పెరుగుతుంది. కాబట్టి ఆ దాని కొరకు ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి. ఈజీఎస్తో పాటుగా కొంత ఎవెన్యూ ప్లాన్ జిల్లాలో కొంత గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ కొరకు అదొక యాక్షన్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలతో ప్రజలు అధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన క్యాటిల్ షెడ్స్ ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. ఎంపీ లాట్స్ నుంచి మంజూరు చేయించిన 44 పనులు త్వరగా పూర్తి చేసి వివరాలు అందించాలని అన్నారు. అలాగే 16, 17వ లోక్సభల ఎంపీ నిధుల ద్వారా మంజూరై పూర్తి కాని పనులు మరియు నిధుల వివరాలను అందించాలని అన్నారు. తొగుట మండలంలో ఇరిగేషన్ కాలువల తవ్వకం వలన వచ్చిన మట్టి మరియు రాళ్లను ప్రజల ఉపయోగం కోసం కొంత రుసుముతో ఇవ్వాలన్నారు. ఎన్సన్పల్లిలో రైతులకు, వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా జాతీయ రహదారి 765 డీజీపై 5 వెంటల్స్తో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని, అలాగే లైబ్రరీ నుంచి రంగదాంపల్లి ఊరి చివరి వరకు పిల్లర్స్తో కూడిన ఫ్లైఓవర్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అలాగే సూర్యాపేట సిరిసిల్ల రహదారిని దుద్దడి నుంచి రాజు రహదారి వెంట మనం చేపట్టి సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మెదకు ఎలకతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా ఓపెన్ డ్రైన్లపై మూతలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే రోడ్డుకి ఇరువైపులా 2 వరుసల మొక్కలు నాటాలని అన్నారు. దివ్యాంగుల ఉపకరణాలను పంపిణీ చేయడానికి ప్రత్యేక క్యాంపులు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా కళాశాలల విద్యార్థులతో జూన్ 2వ వారంలో సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ కల్పించాలని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పండ్లు, పువ్వులు, నీడనిచ్చే మొక్కలను ఈజీఎస్ ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద మొత్తంలో నాటాలని అన్నారు. దుబ్బాకలో న్యాక్ వారి సహకారంతో ప్రజలు విదేశాలలో కూడా ఉపాధి పొందేలా పంప్లింగ్, ఎలక్ట్రీషియన్, మిషన్, ఫిట్టర్ తదితర కోర్సులలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని అన్నారు. హర్ఘర్ సూర్య యోజన పథకం కింద దుద్దడి గ్రామాన్ని తీసుకుని సోలార్ విద్యుత్ అందించాలని అన్నారు. నిర్మాణం పూర్తయి పెండింగ్లో ఉన్న జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరగా లబ్ధిదారులకు అందించాలని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను అందించాలని అన్నారు. లూజ్ విద్యుత్ లైన్లను సరిచేయాలని, జిల్లా వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు బిగించాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ క్వాలిఫై లేని డాక్టర్లను కలిగి ఉంది, పర్మిషన్ లేని ఆసుపత్రులను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని, అన్ని ప్రైవేటు హాస్పిటల్స్లో ప్రైస్ చార్టు పెట్టాలని అన్నారు. జిల్లాలో వచ్చే సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా విద్యా బోధన చేయాలని అన్నారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులందరూ పై చదువులకు వెళ్లేలా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. మల్లన్న సాగర్ ఎఫెక్టెడ్ విలేజ్ తుక్కాపూర్లో
ఓహెచ్ఎస్ఆర్ నిర్మించి త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి అందరికీ త్వరగా లోన్ శాంక్షన్ అయ్యేలా చూడాలని అన్నారు. మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి పోతున్నటువంటి ఈ జాతీయ రహదారి మీద ఎన్సాన్పల్లి వద్ద ఒకటి సింగిల్ వెంట పెట్టి మొత్తం రాక్ వాల్స్ అని గోడలు కట్టేసి ఇటు మూసేద్దామనేటువంటి ప్రతిపాదనతో గతంలో జాతీయ రహదారిని మంజూరు చేసినప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఎన్సాన్పల్లె సిద్దిపేట అక్కడ కోమటి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వచ్చి చేసినటువంటి విజ్ఞప్తి మేరకి అటువైపు ఒక 2 వెంట్లు, ఇటువైపు ఒక 2 వెంట్లు, మొత్తం 5 వెంట్లతోటి ఆ ఫ్లైఓవర్ని అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా ఆ రోడ్డు మీద, ఆ జాతీయ రహదారి మీద ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైతన్నులు నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద ఎన్సాన్పల్లి దగ్గర కడుతున్నటువంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఒకటే వెంట్ అంటే ఓపెనింగ్ అన్న, ఒకటే ఓపెనింగ్ బాక్స్ టైప్ ఉండే, దాన్ని అటువైపు 2 ఇటువైపు 2 ఎక్స్ట్రా చేసి మొత్తం 5 వెంట్లతోటి ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అని చెప్పి సిఓఎస్ చేంజ్ ఆఫ్ స్కోప్ కింద వర్క్ మార్చేందుకు అని చెప్పి ఢిల్లీకి పంపించడం జరిగింది. మొన్న నితిన్ గడ్కరీ గారు బిహెచ్ఎల్కి వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్ళాం. సాధ్యమైనంత తొందరగా మంజూరు ఇచ్చి పంపిస్తామన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు, రోడ్డు పక్కన స్థలాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, ఎమ్మెల్సీలు సి అంజిరెడ్డి, మలక కొమరయ్య, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.